టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై మంత్రి కేటీఆర్ మాటలు దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కల మురిగినట్లు ఉన్నాయంటూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి చురకలంటించారు. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అయినట్లు కేటీఆర్ పగటి కళ్ళకు అంటున్నారంటూ సెటైర్ వేశారు. 2023 మార్చి 12వ తేదీన కుంభకోణం వెలుగు చూస్తే ఇప్పటి వరకు మన్ను మట్టి తిన్న పాము మాదిరిగా కేటీఆర్ ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లు కేటీఆర్ మాట్లాడుతున్నారని కూడా కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ జరిగినప్పుడు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఎందుకు చేయలేదని ప్రశ్నించారైనా మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రక్షాళన చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. లీకేజీ జరిగినప్పుడు తనకేం సంబంధమని కేటీఆర్ వితండవాదం చేసిన మాట వాస్తవం కాదని అన్నారు. నిర్మాణం చేసినటువంటి ఈ ప్రాజెక్టు మరి మొదటి నుంచి కూడా ఇరిగేషన్ ఇంజనీర్స్ అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ అనుమానాలన్నీ కూడా గత ప్రాజెక్టు పూర్తయిపోయిన తర్వాత వస్తున్నటువంటి అనేక సంఘటనలు చూస్తున్నటువంటి అనేక సంఘటనలు కూడా ఈరోజు వాస్తవం అని తేలుతా ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇంజనీరింగ్ మార్వల్ అని జబ్బలు చర్చుకున్నారు కేసీఆర్ గారు. ఇది కేసీఆర్ యొక్క డ్రీమ్ ప్రాజెక్టు. ఇంజనీరింగ్ ఆయన్ని అదేవిధంగా మరి ఈ ప్రాజెక్ట్ సంబంధించిన